యు మస్ట్ చేంజ్ ఇన్ టు ఎ బెటర్ పర్సనాలిటీ, బెటర్ ఇండివిజువాలిటీ, బెటర్ క్యారెక్టర్. ఇక్కడ అందరూ ఓడిపోతున్నారు, విఫలమైపోతున్నారు. నమ్మి బాప్తిస్మం పొంది అమ్మయ్య సాధించేసానుగా అయిపోయింది ఇంకా అనుకుంటున్నారు. నో, అక్కడ మొదలైంది నీ రక్షణ. నమ్మి బాప్తిస్మం పొందిన నీవు చెక్కబడాలి. ఏమి చెక్కబడాలి? మొత్తం మారాలి. నీ ఆలోచన విధానం మారాలి. నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. మైండ్ మారాలి. మనల్ని చెక్కడానికి ఆయన వచ్చాడు. జకరియా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. జకరియా 3:9. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాన్ని చెక్కడపు పని చెయ్యువాడను నేనే. దేవుడు ఏం పని చేస్తాడట? చెక్కడపు పని. చెక్కడము, మలచడము ఆయన చేసే పనులు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం చూడండి దయచేసి. ఇర్మియా గ్రంథం 18, 3వ వచనం. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా మరి ఒక కుండను చేసెను. 6వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను, దేవుడు కుమ్మరివాడు, కుమ్మరి పని చేస్తున్నాడు ఆయన. కుమ్మరివాడు మంటిని కుండగా చేస్తున్నాడు. ఈ మట్టి కథ ఒకసారి చాలా రోజుల కింద ప్రసంగం చేశాను నేను. జిగట మంటిని ఎక్కడో ఊరు బయట నుండి తీసుకొని బండ్ల కొద్దీ తీసుకొని వచ్చి కుమ్మరివాని ఇంట్లోకి తెచ్చి పోస్తారు కుప్పగా. ఈ మట్టి ఇంతకుముందు ఎక్కడ ఉండేదంటే ఊరు బయట పొలంలో ఉండేది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? కుమ్మరివాని ఇంట్లోకి వచ్చింది. కుమ్మరివాని ఇంట్లోకి రాకుండా ఆ మట్టి కుండ కాగలదా? కుమ్మరివాని ఇంట్లోకి రాకుండా ఆ పొలంలోనే ఉంటే కుండగా మారగలదా? మారదు. అది కుండ కావాలి, దానికో రూపం రావాలంటే ఎక్కడికి రావాలి? కుమ్మరివాని ఇంటికి రావాలి. మరి ఇంట్లో తెచ్చి కుప్పగా పోశారు. కుప్పగా పోసినంత మాత్రాన ఎన్ని సంవత్సరాలకైనా అది కుండ కాగలదా? ఎన్ని ఏళ్ళైనా అక్కడ ఉంటుంది. కుండ తయారవుతుందా? కుమ్మరివాడు దాంట్లో నీళ్లు పోసి బురద చేసి దాన్ని తొక్కుతాడు. దాంట్లో నార పీసు, పెంకులు, రాళ్ళు, రాయి రప్ప ఏమేమి అన్నీ తీసేసి దాన్ని కాటుకలాగా మెత్తగా చేస్తాడు. కాటుకలాగా సాఫ్ట్గా చేస్తాడు. చేసిన తర్వాత దాన్ని ఎక్కడ పెడతాడంటే సారె మీద పెడతాడు. పాటర్స్ వీల్. అక్కడ పెట్టిన తర్వాత కూడా కుండ తయారైందా? అది ఇంకా మట్టి, షేప్లెస్ లంప్ ఆఫ్ క్లే. దాన్ని ఒక కర్ర పుచ్చుకొని దాని ఒక దగ్గర చిన్న గురువు ఉంటుంది, దాంట్లో కర్ర పెట్టి తిప్పుతాడు. తిప్పి వదిలేస్తాడు.
ఆ చక్రం గిరగిర తిరుగుతూనే ఉంటుంది. అప్పుడు కుమ్మరి వాని చేతులు ఆ ముద్ద మీద పెడతాడు. ఆకారము లేని ముద్ద, ఒట్టి మట్టి ముద్ద. వాడి చేతులు తగలగానే టుయ్యమని పైకి లేస్తుంది. దానికి ఒక ఆకారం వస్తుంది. మన కళ్ళ ముందు చూస్తుండగానే అర్థం లేని, ఆకారము లేని మట్టి ముద్ద ఒక కుండ తయారవుతుంది, ఒక కూజ తయారవుతుంది. ప్రయోజనకరమైన పాత్ర ఆ షేప్లోకి వచ్చింది. వచ్చినా ఇంకా ప్రాసెస్ కంప్లీట్ కాలేదు. ఏ షేపులోకి దాన్ని రప్పించాడో ఆ షేపు పర్మనెంట్గా ఉండాలి అంటే ఇది కాలాలి. లేకపోతే ఆ షేప్ ఉండదు, మళ్ళీ మట్టి ముద్ద అయిపోతుంది. ఈ కుండలన్నీ తయారు చేసి పక్కన పెట్టాడు. లోపలికి వెళ్ళి నిద్రపోయాడు, తిని పడుకున్నాడు. కుంభవర్షం వచ్చింది. ఈ కుండలన్నీ ఏమైపోతాయి? మళ్ళీ మట్టి అయిపోయి బురద అయిపోతే అసలు దాని అడ్రస్సే ఉండదు. ఏవి రా కుండలంటే మట్టిలో కలిసిపోయినాయి. కుమ్మరివాడు తన నైపుణ్యముతో దానికి ఇచ్చినటువంటి ఆ షేపు పర్మనెంట్గా ఉండాలంటే అగ్ని చేత వాటిని కాల్చాలి. కాలిన తర్వాత చక్కగా బయట పెడతాడు. దానికి ఇంకా ఏం పర్వాలేదు. నీ జీవితంలో కూడా ఇన్ని దశలు ఉంటాయి. నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు నీకేం జరిగిందంటే, ఊరు బయట పొలంలో ఉన్న మట్టివి నీవు కుమ్మరి వాని ఇంట్లోకి వచ్చావు. అదే దేవుని సంఘం, క్రైస్తవ సంఘం. అంత మాత్రాన్ని పెద్ద ఉద్ధరించిందేం లేదు. సంఘములోకి వచ్చావంటే కుమ్మరి వాని ఇంట్లోకి వచ్చావు. కుమ్మరి వాని ఇంట్లోకి వస్తే చాలదు, సారె మీదికి రావాలి. కుమ్మరి వాని ఇంట్లోనే ఉన్నానుగా, ఇక నేను కుండనే అనుకోకు. నువ్వు కుండవు కాలేదు ఇంకా, నువ్వు పాత్రవు కాలేదు ఇంకా, యజమానుడు వాడుకునే పాత్రవు కాలేదు ఇంకా. కుమ్మరివాడి ఇంట్లోకి వచ్చావు, అంత మాత్రానికే పెద్దగా మురిసిపోకు, ఏదో నువ్వు సంపూర్ణ సిద్ధి పొందినట్టు. సంపూర్ణ సిద్ధికి కాస్త దగ్గరకు వచ్చావు. నీ బ్రతుకు ప్రయోజకత్వానికి కొంచెం దగ్గరకు వచ్చావు. నెక్స్ట్ ఏం చేయాలి? సారె మీదికి రావాలి. నీలో ఉండే ఆ గడ్డి గాదం, రాయి రప్ప, ఆ పీసు గీసు అన్నీ తీసేస్తాడు ముందు. అవన్నీ తీయకుండా ఏ కుమ్మరివాడు కూడా మట్టిని సారె మీద పెట్టాడు. పెట్టిన ఆ కుండ ఎవడు కొనడు, అది పనికిరాదు. దేవుని బిడ్డలారా, మట్టిని శుభ్రపరచడం, మట్టిలో అనవసరమైన రాళ్ళు పెంకులన్నీ తీసేసి తొక్కుతాడండి బురద. చూసారా మీరు? చూడండి ఎప్పుడైనా కుమ్మరివాడి ఇంటికి వెళ్ళి. ఆ గొప్ప విద్య అది, వెరీ ఇంట్రెస్టింగ్. నిన్ను కూడా యేసయ్య తొక్కుతాడు. నీలోనున్న పనికి మాలినటువంటి ఆ పీచు, నార అన్నీ తీసేస్తాడు. తీసినాక మెత్తటి కాటుకం లాంటి మెత్తటి ముద్దలాగా చేసి సారె మీద పెట్టి నీకు ఒక ఆకృతి ఇస్తాడు. ఇందు నిమిత్తమే యేసు లోకానికి వచ్చాడు. నీలో చెక్కడము పని చెయ్యడానికి యేసు లోకానికి వచ్చాడు. నిన్ను మలచడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన మలుస్తూ ఉన్నాడు. మనమిక ఏ మగ్గుదుమో తెలియదు అన్నాడు. మట్టి ముద్ద, నీవు మట్టి ముద్దే, నేను మట్టి ముద్దే. కానీ ఇక మీదట ఏ మగుదుమో తెలియదు. కుండ తయారవుతామో, కూజా తయారవుతామో, ఏం తయారవుతామో తెలీదు. ఏదో ఒకటి అవుతాం, ఉన్నట్టు మాత్రం ఉండం.